హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేను అరుణాచలంలో అయితే ఉన్నాను. అరుణాచలం కొండపైన ఉన్న దీపారాధన చూద్దాము. ఆ దీపాన్ని దర్శించుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ చేద్దాము. ఆ శివయ్య మూడునామాలు ఎలా అయితే ఉన్నాయో కొండపైన అయితే మంచు దుప్పటి అలా అయితే కప్పేసింది. ఈ వీడియో చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి గాయస్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. ఎప్పట్లాగే రాజగోపురం ముందు నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. గిరి ప్రదక్షిణలో మనకు ఎదురయ్యే మొట్టమొదటి ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇంద్రలింగం లోపల చూడండి క్యూ ఎలా ఉండదు. ఇక డిసెంబర్ 3 అయితే అరుణగిరిపై జ్యోతి వెలిగించారు కదా, ఆ జ్యోతి దర్శించుకోవడానికి అయితే 20 లక్షల మంది భక్తులు అయితే తరలొచ్చారు. ఆ రద్దీ అయితే ఇంతవరకు అయితే తగ్గలేదు, అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు అయితే ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేనైతే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాను. రెండవ లింగం ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు, చూద్దాం రండి. జ్యోతి వెలిగించి 4 డేస్ తర్వాత అయితే నేను గిరి ప్రదక్షిణకు వచ్చాను. ఇప్పుడు వచ్చినా కూడా 4 డేస్ తర్వాత వచ్చినా కూడా చూడండి భక్తులు ఎలా ఉన్నారు. గిరి ప్రదక్షిణలో మనకి ఎదురయ్యే 3వ లింగం యమలింగం దగ్గరికి అయితే వచ్చాము. అన్ని లింగాల దగ్గర అయితే భక్తులు భారీగానే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ తమిళ వాళ్ళ వల్ల కానీ అడ్జస్ట్ అయిపోయేసి ఆ శివయ్య ఉన్నాడు, ఆ శివయ్య కోసమే మనం గిరి ప్రదక్షిణ చేయాలని చేస్తున్నారు. కానీ అందుకే చేయాలి, కానీ ఈ తమిళ వాళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి అయితే మనకు వద్దు అని పట్టించుకోకుండా, వాళ్ళ వల్ల ఎదురయ్యే ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా ఓం నమ శివయ్య అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వల్ల అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తున్నారు కదా, అది వీళ్ళు తెలుసుకోవడం లేదా ఏంటో నాకైతే తెలియదు. కానీ తెలుగు వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి, కానీ తెలుగు మాత్రం అవసరం లేదు తమిళ వాళ్ళకి. అరుణాచల గిరి ప్రదర్శనలో మనకి ఎదురయ్యే 4వ లింగం వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. లోపలైతే అంత ఎక్కువగా క్రౌడ్ అయితే ఏం లేదు, నార్మల్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఆ శివపార్వతులు ఒకటైన లింగం అర్ధనారీశ్వరి లింగం దర్శించుకొని
ఆ తర్వాత నేనైతే ఆది అన్నామలై టెంపుల్కి అయితే వచ్చాను. కొండ ఏమాత్రం కనపడలేదు, మంచు గప్పేయింది కదా, దీపం కూడా కనపడలేదు. ఆది అన్నామలై టెంపుల్ గిరి ప్రదర్శనలో రైట్ సైడ్ లోపలికైతే ఉంటుంది. గిరి ప్రదర్శనలో మనకి ఎదురయ్యే 5వ లింగం వాయులింగం దగ్గరికి అయితే వచ్చాను. వాయులింగం దగ్గర కూడా అంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. కొంచెం లోపలికి దిగి వెళ్ళాల్సి, ఇలా కిందకి దిగి వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళందరూ కొండపైన దీపం కనిపిస్తుందని అందరూ రోడ్డు అయితే బ్లాక్ చేసుకొని మరీ చూస్తున్నారు. మంచు అయితే కప్పేసి ఏం కనపడంలా. అరుణాచల్ గిరి ప్రదర్శనలో ఎదురయ్యే ప్రతి ఒక్క లింగాన్ని అయితే నా పాత వీడియోలో అయితే ఉన్నది, చూడండి ప్లీజ్. ఈ వీడియో మీకు ఇంతవరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మార్నింగే కొండపైన చూడండి, అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొండపైకి వస్తే మంచు అయితే ఇలా కప్పే ఉండదండి. అరుణాచల్ గిరి ప్రదక్షిణలో మనకి ఎదురయ్యే 6వ లింగం కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చాము. నాకు మాత్రం అన్ని లింగాల్లో కల్లా కుబేర లింగం అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఏ లింగం నచ్చిందో మాత్రం కామెంట్ చేయండి గైస్. ఇంక ఈ క్యూ చూడండి, ఈ క్యూ దేనికి అనుకుంటున్నారు? మోక్ష మార్గానికి వెళ్ళడానికి క్యూ. అక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నారు, ఎన్ని గంటల సేపు వరకు ఉన్నావు అంటే 3 hours నుంచి నేను ఈ క్యూలో ఉన్నాను అని చెప్తున్నాడు. 3 hours అయితే పడుతుంది మోక్ష మార్గంలో నుంచి బయట రావడానికి. ఊరికినే మోక్షాన్ని పొందడానికి అయితే క్యూలో నిలబడుకున్నారు వీళ్ళందరూ చూడండి. ఒక ఆయన అయితే లోపలైతే ఇరుక్కున్నాడు, బయట అయితే రాలేకపోతాడు. ఈయన బయట నుంచి లాగుతున్నాడు, చాలా టైం పడుతుంది. ఇటైతే వీళ్ళు 3 గంటలు కాదు 4 గంటలైనా ఉండాల. ఇక్కడ ఒక మనిషి రావడానికి అంత లేట్ అయితే పోతావు బ్రో? చూడు, ఒక మనిషి రావడానికి ఇంత లేట్ అవుతుంది, 3 hours పడుతుంది ఈజీగా. గిరి ప్రదర్శనలో చివరి లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈశాన్య లింగం దగ్గర ఎక్కువగా ఉన్నారు క్రౌడ్. మినిమం అయితే ఒక 1/2 hour అయితే పడుతుంది దర్శనానికి. చూడండి, దర్శించుకున్నాం, బయట వచ్చేసి ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్దాము.
చెప్పవచ్చు. లైనే లేదు అసలు. ఈ లైన్ క్యూలోకి పోవడానికి ఈ లైన్. ఆ పక్క క్యూ ఉంది, ఆ క్యూలో పోవడానికి ఈ లైన్. ఆడని చూడు, ఆ గోపురం అని చూడు, ఆడికి పోయి తిప్పుకొని లోపల రావాలి. ఆ గోపురం పోయి తిప్పుకొని రావాలా? 5 hours పడుతుంది. ఈ క్యూ చూసే మాకైతే కళ్ళు తిరిగిపోయింది. ఇక్కడ నుంచి ఉత్తరం వైపున ఉన్న గాలి గోపురం దగ్గర వరకు అయితే